భారతీయ జనతా పార్టీ నాయకులైన, కార్యకర్తలైన, భారతీయ జనతా పార్టీ ఉన్నన్ని రోజులు కూడా ఎప్పటికీ కూడా ఎంఐఎం తోటి దోస్తీ కట్టే ప్రసక్తే లేదు. మీరు అంటున్నట్టు తెర వెనక చేస్తారు అని చెప్పేసి అంటే కాంగ్రెస్ చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, కాంగ్రెస్ నాయకులు చేస్తారు తెర వెనక. భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా ఎంఐఎం పార్టీతో దోస్తానా చేసిన దాఖలాలు కలిస్తే ఏదో నమస్కారం అంటే నమస్కారం అనే సంస్కృతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉన్నది. ప్రతి ఒక్కరికి నమస్కారానికి ప్రతి నమస్కారం చేసే బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. అంతే తప్పితే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా ఎంఐఎం తోటి దోస్తానా చేసిన దాఖలాలు. ఎంఐఎం పార్టీతో దోస్తానా చేసింది ఎవరంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, కానీ బీజేపీ ఎప్పుడు కూడా దోస్తానా చేయలేదు. కానీ మీరు అంటున్నారు 8 మంది ఎంపీలు ఉన్నారు అంటే రేపు అసెంబ్లీలో తీర్మానం చేయమని చెప్పండి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. హైదరాబాద్ లో, తెలంగాణలో గోరక్ష కోసం ఆవులను కోస్తే శిక్ష వేస్తాము, వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి రేపు అసెంబ్లీ పెట్టి తీర్మానం చేయించమని చెప్పండి. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుంది. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుంది. కానీ ఆ ధైర్యం చేసే సాహసం రేవంత్ రెడ్డి తన లేదు. ఎందుకంటే వారి మిత్రపక్షమైనటువంటి ఎంఐఎం పార్టీ ఒప్పుకోదు. ఆ ఢిల్లీలో ఉన్నటువంటి గడిలో ఉన్నటువంటి రాహుల్ బాబా కూడా ఒప్పుకోడు. భారతీయ జనతా పార్టీ ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది కదా, అన్ని రాష్ట్రాలలో గోవధ నిషేధం ఉన్నది. యూపీలో గోవధ నిషేధం ఉన్నది, మధ్యప్రదేశ్లో గోవధ నిషేధం ఉన్నది, గుజరాత్లో గోవధ నిషేధం ఉన్నది, మహారాష్ట్రలో గోవధ నిషేధం ఉన్నది. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నదో ఆ భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో గోవధ నిషేధం ఉన్నది. మీరు తెలుసుకోండి, మీ ప్రతాపన్న గారు తెలుసుకోవాలి, ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా తెలుసుకోవాలి. ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉన్నదో అక్కడ గోరక్ష, గోవుల పైన చట్ట నిషేధం ఉన్నది. ముందుగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీర్మానం చేసి పంపమని చెప్పండి. అప్పుడు భారతీయ జనతా పార్టీ అప్పుడు ఆలోచన చేస్తుంది. గోవధ పైన నిషేధం చేయాలన్నా చేస్తున్న భారతీయ జనతా పార్టీ, కానీ అప్పుడు ఆలోచన చేద్దాం ఆయన గురించి, గోవధ విషయం గురించి. ఇంకోటి 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎప్పుడన్నా కానీ మోదీ గారి ముంగట మాట్లాడే అంటారు కదా, మీకు అందరికీ చెప్తున్నాం, మీరు రేవంత్ రెడ్డి అన్న కలవడొచ్చు, రాహుల్ బాబా అన్న కలవడొచ్చు, కానీ ఈ దేశ ప్రధానిని సామాన్య కార్యకర్త కూడా కలిసే అవకాశం ఉంటుంది. నరేంద్ర మోదీ గారి ముంగట పోయి ఈ దేశ ప్రధానికి కార్యకర్త, నాయకులైనా ప్రజలైనా కానీ సరే ఆయనకు ఒక చిట్టి ద్వారా ఇస్తే, ఆయనకు ఒక సందేశం పంపిస్తే దాని మీద రెస్పాన్స్ అయ్యే నాయకుడు నరేంద్ర మోదీ గారు. హైదరాబాద్కి వచ్చినప్పుడు కొన్ని వందల మందికి కార్యకర్తలతోటి మాట్లాడిండు ఆయన, ప్రతి ఒక్క కార్యకర్తలతో మాట్లాడిండు ఆయన నరేంద్ర మోదీ గారు. ఎప్పుడైనా రాహుల్ బాబా గారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి కార్యకర్తలతో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? కార్యకర్తల సమస్యలు తెలుసుకునే దాఖలాలు ఉన్నాయా? నిన్నగాక నిన్ననే మా జాతీయ అధ్యక్షులు నితిన్ దబ్బీ గారు వచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్తతో మాట్లాడిండు ఆయన, ప్రతి ఒక్క కార్యకర్తని పలకరించిండు ఆయన. వాళ్ళ బాగోగులు, వాళ్ళ కష్టాలు, సుఖాలు అన్ని తెలుసుకున్నాడు. ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలు కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారితో అయినా సరే, మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ గారితో అయినా, మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్న గారితో అయినా సరే, మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అన్న గారైనా సరే, బండి సంజయ్ అన్న గారైనా సరే, వారి దగ్గరికి ధైర్యంగా వెళ్ళి మన సమస్యల పైన పోరాటాలు ఏం చేయాలి, ప్రజా సమస్యల పైన వారిని వివరంగా ఇచ్చే అవకాశం మాకు ఇస్తారు. మాకు స్వేచ్ఛ ఉన్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మాకు పార్టీలో స్వేచ్ఛ ఉన్నది. మాకు నరేంద్ర మోదీ గారి ముంగడ కూడా చెప్తాము. మీరు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము నిర్భయంగా, మా పార్టీలో స్వేచ్ఛ ఉంటది. భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ లెక్క ఒక ఫ్యామిలీ పార్టీ కాదు మాది.